రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, ప్రేమమయుడవు, సర్వోన్నతుడవు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు. తండ్రి, ఈ యొక్క సూర్యోదయము నుంచి సూర్యాస్తమయము వరకు కూడా మీ యొక్క రక్షణలో, కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మా అందరి ప్రయాణాలలో మీరు తోడై ఉన్నారు. అనేక ప్రాంతాలు ప్రయాణించినప్పటికీ క్షేమకరమైన, సురక్షితమైన ప్రయాణాలు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో స్థలాలలో మేము సంచరించి ఆహారము తీసుకున్నప్పటికీ మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. మా పనులలో మమ్మల్ని దీవించారు ప్రభువా, ఆశీర్వదించారు. ఏ ఒక్కరు కూడా మాకు ఏ ఒక్క ఆటంకం కూడా మాకు లేకుండా మా మార్గాలన్నీ సరళపరిచారు నాయన. మీకే స్తుతులు. ముఖ్యముగా ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ఈ విధంగా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు మరొకసారి మేమందరము సంఘముగా చేరి మీకు ప్రార్థించుకునే ప్రశస్తమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 146వ కీర్తన 7వ చరణము. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఆమేన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, ఎవరైతే ఈ రాత్రి పూట బంధకాలలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు నాయన, ఎవరైతే ఎటువంటి పరిస్థితుల చేత బంధింపబడి ఉన్నారో ప్రభువా, వారిని విడుదల చేయగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. భక్తుడు కీర్తిస్తున్న రీతిగా ఎవరి బంధకాలు అయినప్పటికీ ఈ రాత్రి సమయంలో తెంపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో అయా వారికి స్వాతంత్రము దయచేయండి. కలిగి ఉన్న ప్రతి ఒక్క బంధకము నుంచి విడుదల అనుగ్రహించండి. మీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలవబెట్టుకోండి తండ్రి. అయా ఈ రాత్రి సమయంలో ఎంతోమంది ప్రభువా ఈ ప్రార్థనలో విశ్వాసముతోనూ నమ్మకంతోనూ ఏకీభవిస్తుండగా వారి జీవితాల్లో మీ చిత్తాన్ని కనపరచండి. ఏ విషయాల్లో అయితే, ఏ యొక్క పరిస్థితుల్లో అయితే మీకు ప్రార్థిస్తున్నారో వాటిలో నుంచి వారికి కూడా విడుదల అనుగ్రహించండి. ప్రతి ఒక్క ఆశను కూడా నెరవేర్చండి నాయన. అయా అనారోగ్యముగా ఉండినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. అయా బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా వారికి ఉన్న ప్రతి అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయండి. శరీరములో ఏ భాగంలో వారికి అనారోగ్యం ఉన్నప్పటికీ యేసు నామములో విడుదల అనుగ్రహించండి తండ్రి. డిప్రెషన్లో పడిపోయిన బిడ్డలు ఉన్నారు నాయన, ఆ డిప్రెషన్స్లో నుంచి కూడా విడుదల దయచేయండి. అపవాది క్రియల చేత బాధింపబడుతున్న వారు ఉన్నారు ప్రభువా, యేసు నామములో వాటి నుంచి బిడ్డలకు విడుదల వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్. అదేవిధంగా నాయన అయా కుటుంబ సమస్యలను బట్టి అయా ముందుకు వెళ్ళలేక తండ్రి అక్కడే ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి తండ్రి. శాంతి లేని, సమాధానము లేని జీవితాలు ప్రభువా, ఎప్పుడూ కూడా కన్నీటితోనే ఉన్న జీవితాలు నాయన. ఆయా కుటుంబ స్థితిగతులన్నిటిని మార్చండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను కలగచేయమని, నెమ్మది కలిగిన కుటుంబాలుగా ఆ కుటుంబాలను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది బిడ్డలు మోసపోయి బెట్టింగ్స్ పెట్టి ప్రభు నష్టపోయి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తండ్రి కోల్పోయి తండ్రి అప్పులైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి. తండ్రి దయ చూపించండి. అప్పుల నుంచి విడుదల దయచేయండి. అవమానము తండ్రి ఆ అప్పుల ద్వారా కలుగుతుండగా బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. వారి యొక్క ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఎవరైతే నాయన ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నారో, పనుల్లో ఉన్నారో వారందరికీ క్షేమాన్ని దయచేయండి తండ్రి. గృహాల కొరకు ప్రార్థిస్తున్నారు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, వాటిని వారికి దయచేయండి ప్రభువా. ఎవరైతే వివాహాల గూర్చి మొరబెడుతున్నారు తండ్రి, సాటి అయిన సహాయమును మీరు వారికి దయచేయమని అడుగుతున్నాం. ఆయా కోర్టు కేసుల్లో న్యాయము దొరకనటువంటి పరిస్థితిని ఆయన వారికి న్యాయాన్ని కనపరచండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు తండ్రి. అయా బిడ్డల గర్భమును తాకండి, ముట్టండి, గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఉద్యోగాల కోసం మొరబెడుతున్న వారు ఉన్నారు నాయన, బిడ్డలకు మంచి జాబును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అయా వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ రక్షణ కాపుదల దయచేయమని, విదేశాలు ప్రయాణించుటకు సిద్ధపడుతుండగా ప్రతి ప్రయత్నం సఫలపరిచి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం గురించి మనం ప్రార్థిస్తున్నాం.
అయా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ రాత్రి సమయంలో మీ జ్ఞాపకం చేసుకుంటుండగా బిడ్డలకు మీరు రక్షణ దయచేయండి తండ్రి. మా దేశాన్ని కాపాడండి ప్రభువా. అయా ఈ రాత్రికాల సమయంలో అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతూ ఉండగా ప్రభువా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి. నెమ్మదికరమైన, శాంతికరమైన, సుఖవంతమైన నిద్రను దయచేయమని, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఆటంకపరిచే, ప్రమాదపరిచే ఏ సంఘటనలు మా దరికి చేరకుండా అయ్యా మీరే ఈ రాత్రంతను మమ్మల్ని కాపాడమని, ప్రభువా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము కూడా మీ సన్నిధిని చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి రక్షణ కలిగిన నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.